అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు సుబ్బు ఆల్ ఇన్ వన్ ఛానల్. అందరికీ మన ఛానల్లో ఆ సిద్ధి వినాయక స్వామి పూజా విధానం, ఊరేగింపు, నిమజ్జన మహోత్సవం, ఆయన్ను నిలబెట్టిన చోట జరిగిన చిన్న చిన్న ప్రోగ్రామ్స్ గురించి అన్నీ కూడా కవర్ చేశాం కదండి. మరి తర్వాత జరిగే కార్యక్రమం ఏంటి? భోజనాలు. మరి ఆ విందు భోజనాలను కూడా మీకు చూపించాలని ఈ చిన్ని వీడియో చేస్తున్నాను. ఇలా రకరకాల పిండి వంటలతో, స్వీట్స్తో ఇలా విందు భోజనాన్ని ఏర్పాటు చేసుకున్నామండి మేమందరం కూడాను. మరి మీ ఇంటి దగ్గర, మీ ఊర్లో వినాయక చవితి ఉత్సవాల్ని ఏ విధంగా జరుపుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. తర్వాత మా అమ్మగారి ఫ్రెండ్స్ అందరూ కూడా భోజనాలు చేసి కాసేపు మా ఇంటి దగ్గర కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. మా ఇంటి పక్కనే కదండి ఆ వినాయక స్వామిని నిలబెట్టడం. అక్కడ భోజనాలు చేసి ఇక్కడికి వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకుని సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఆ చిన్న వీడియో కూడా మీరు చూస్తారని సరదాగా తీశానండి. ఈ సంవత్సరం అయితే ఆ విఘ్నేశ్వర స్వామి దయ వల్ల చక్కగా అన్నీ కూడా బాగా జరిగినాయి. పూజ దగ్గర నుంచి భోజనాల వరకు. మళ్ళీ సంవత్సరం ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో మరింత బాగా వినాయక చవితి పండుగను జరుపుకోవాలని అందరము కోరుకుంటున్నానండి. ఇవాళకి ఇదేనండి వీడియో. ఉంటానండి.